గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. దళిత మహిళపై పోలీసుల దాష్టీకం, దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ, కొడుకు ముందే బట్టలు విప్పించి చిత్రహింసలు. షాద్నగర్లో జై భీమ్ సినిమా తరహాలో లాకప్ హింస. పురుగు మందు తాగిన మరో రైతు భూమిని ఆక్రమించారంటూ ఆత్మహత్యాయత్నం. ఖమ్మం పోలీసులు న్యాయం చేయడం లేదంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన వెంకటరెడ్డి. రాచకొండలో అరాచక కాండ, గుట్టుగా భూదందా. దశాబ్దాల కిందే అమ్ముడైన భూములకు మళ్లీ రిజిస్ట్రేషన్లు. మ్యుటేషన్ కాని చోట కాసుల పంట. మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో మాయగాళ్లు. కేసీఆర్తో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న భేటీ అయ్యారు. నిర్మాణాత్మక పెట్టుబడులు తీసుకురండి. కేసీఆర్ దార్శనికతతో ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు వచ్చాయి. అదే స్ఫూర్తితో సీఎం రేవంత్ బృందం అమెరికా టూర్ విజయవంతం కావాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఎగుమతుల్లోనూ తెలంగాణ టాప్. రాష్ట్ర ఉత్పత్తుల్లో 28% అమెరికాకే. సేవల రంగంలోనూ దేశ సగటు కంటే అధికం. ఆర్థిక సర్వేలో వెల్లడి. మరో 3,000 కోట్ల అప్పు మళ్లీ ఆర్బీఐ నుంచి పొందేందుకు చర్యలు. హరీష్ రావు లేఖ, దిగొచ్చిన సర్కార్. మధ్య మానేరు ద్వారా నేటి నుంచి సిద్దిపేట జిల్లా రిజర్వాయర్లకు ఎత్తిపోతలు ప్రారంభం. కాళేశ్వరం లింకు 2లో కొనసాగుతున్న ఎత్తిపోతలు. వరద వదిలేసి ఉన్న నీళ్లు ఒడగట్టి రైతు ప్రయోజనాలు పట్టని సర్కార్. వానలు పడితేనే పంట. ఎల్ఎండి దిగువకు సాగునీళ్లు కష్టమే. నిజాంసాగర్, సింగూరు కింద కూడా గగనమే. ఉడకని అన్నం, నీళ్ల చారు. బయారం ఏకలవ్య స్కూల్లో విద్యార్థుల అరిగోస. కనీస అవసరాలకు నీరు లేక అవస్థలు. పిల్లల దీనస్థితిని చూసి తలడిల్లిపోతున్న తల్లిదండ్రులు. అధికారుల తీరుపై ఆగ్రహం. సమస్యలు తీర్చాలని డిమాండ్. డైట్ సమస్యలతో ఫైట్. పాలమూరులో విద్యా శిక్షణ సంస్థలో 29 మంది బోధకులకు కేవలం 2 ఉన్నారు. 300 మందికి 2 మరుగుదొడ్లు. భావి గురువుల బాధలు పట్టవా? ధనమే లేని స్వచ్ఛదనం, పచ్చదనం. నేటి నుంచి 9 వరకు కార్యక్రమం. నిధులు విడుదల చేయని సర్కార్. పైసలు లేక దీనావస్థలో పంచాయతీలు. పనులెలా చేయాలంటూ ఆవేదన. సినీ చరిత్రలో మైలురాయి బలగం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బలగం డైరెక్టర్ వేణుకు అభినందన. బలగంకు మొదటి నుంచి అండగా కేటీఆర్. షూటింగ్ అంతా సిరిసిల్లలోనే జరిగింది. ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది బలగం సినిమాకి. ఎస్సీ రిజర్వేషన్ల అమలు ఎలా? నాడు ఉమ్మడి రాష్ట్ర జనాభా లెక్కల ఆధారంగా ఏబీసీడీగా వర్గీకరణ. జీవో 46 రద్దు హామీ ఏమైంది? కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ హామీలపై సర్కారు దాటవేత. అపాయింటెడ్ తేదీ, వేతనాలపై లేని స్పష్టత. మగ్గం నేసిన చేతులతో మట్టి పని చేయాల్సినటువంటి దీనస్థితికి చేనేత కార్మికులు వెళ్తున్నారు. చేనేత రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూమాత పేరిట 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు. చైనా డ్యామ్ బాంబ్. బ్రహ్మపుత్రపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు. బంగ్లాదేశ్లో మళ్లీ హింస. 90 మందికి పైగా మృతి. యుద్ధం అంచున గల్ఫ్. విస్తృతమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్. రగులుతున్న బంగ్లాదేశ్. తెలంగాణ టుడే. గవర్నమెంట్ లుక్స్ టు మిల్క్ ఎల్ఆర్ఎస్. ఎయిమ్స్ టు జనరేటింగ్ 15,000 crore in రెవెన్యూ ఫ్రమ్ స్కీమ్ అని ఒక వార్త చూస్తున్నాం. సెంటర్ టు కర్బ్ పవర్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్స్ అని ఒక వార్త చూస్తున్నాం. 91 కిల్డ్ ఇన్ ఫ్రెష్ బంగ్లాదేశ్ క్లాషెస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.